హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ తేజస్వి బాండ్రా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కాజు క్యారెట్ పులావ్. కాజు క్యారెట్ పులావ్ చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. అలాగే చిన్నపిల్లలకి బాక్స్లోకి అట్లా చాలా మంచిగా సెట్ అవుతుంది. ఒకసారి ఎలా చేద్దామో చూద్దామా? లెట్స్ గో. ఫస్ట్ నేను రైస్ని మంచిగా 2 సార్లు వాష్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాను. రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే నార్మల్గా బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో 1.5 కప్ బాస్మతి రైస్కి నేను ఒక 1 కప్ వాటర్ తీసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ తక్కువనే తీసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం సాజీరా, 2 ఇలాచి, 3 లవంగా, ఒక బిర్యానీ ఆకు, దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే పులావ్కి ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇవన్నిటిని మంచిగా కలుపుకొని సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని కుక్కర్ క్యాప్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇదేంటంటే 2 విజిల్స్ వచ్చే వరకు చూసి ఆఫ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు అంటే మెత్తగా అయిపోతుంది, కాబట్టి తప్పకుండా 2 విజిల్స్ వచ్చే వరకు చూడండి. తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు రైస్ అయ్యే వరకు నెక్స్ట్ ప్రాసెస్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా కాజు క్యారెట్ పులావ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో కొన్ని కాజు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆల్రెడీ మనం ముందే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుముని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందే రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా కాజుని, అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొంచెం రైస్ తీసుకొని అందులో వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకేంటంటే రైస్ని ఒక 2 అవర్స్ ముందే కూడా కుక్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే 2 అవర్స్ ముందు కదా కొంచెం చల్లారిపోయి మంచిగా విడివిడిగా మంచిగా వస్తుంది అనమాట. అంతే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ద టేస్టీ అండ్ హెల్తీ కాజు క్యారెట్ పులావ్ ఈజ్ రెడీ. ఒక బౌల్లో వేసుకొని దాన్ని సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.